ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో అటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎంత అరాచకంగా ఎంత హీనంగా ఎప్పుడు లేని పరిపాలన ఈరోజు చూస్తున్నాం. మన ఆ రోజు 2023లో వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు దాదాపు ఎన్నో హామీలు ఇచ్చారు. 6 అంటారు, 7 అంటారు, 8 అంటారు, 6 అంటారు, ఏదో చెప్పి కనీసం సంవత్సరం అయిన తర్వాత కూడా ఒక్కటి కూడా సులభంగా నెరవేర్చాలంటే మనం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆ రోజు ఎవరైతే ప్రజలు ఓట్లు వేశారో కూటమి నమ్ముకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోదీ గారు అయితేనేమి, చంద్రబాబు గారు చూసి తప్పకుండా మాకు మేలు జరుగుతుంది, ప్రజలకు బాగా జరుగుతుంది అని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలు 2 కోట్లు పెడితే గమనించాలా. గతంలో చూసే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఆ రోజు ఎన్టీఆర్ వాళ్ళ మామూలుగా 2 కోట్లు పడితే అధికారం నేర్చుకున్న చంద్రబాబు నాయుడు మన 2024లో కూడా దాదాపుగా 4,000 కోట్ల ప్రజలను కూడా 2 కోట్లు పడితే ఈ రోజు ప్రభుత్వం దిక్కున్న తర్వాత ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 2 years అవుతుంది. ఈరోజు ఏమనంటే అమరావతి 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 అంటారు. 2014లో అమరావతి, 2024 వచ్చిన తర్వాత మన అమరావతి. ఈరోజు అసలు ప్రజలంతా గమనించాలి. ఈరోజు ముఖ్యంగా ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి. ప్రజల యొక్క శ్రేయస్సుని ప్రజలు ఏదో నాయకులు కొరవ తప్పితే ఈరోజు ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం, రాజధాని 47వ రాజధాని ఇది చేస్తాం, మేము అమరావతిని డెవలప్ చేస్తాం, ప్రపంచ దేశంలో ఏ రాజధాని ఉండదు, అవన్నీ మనకి అవసరాలు ఉన్నాయా? మనకి ప్రజలు ముఖ్యం. మనకి ప్రజలు ఉండాలా, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలా. గతంలో 2019 2024 వరకు ప్రజలు ఎంతో సుశాంతితో ఉండి ఆ రోజు కరోనా వచ్చినా కూడా ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ గారు ఏదైతే మనం చెప్పామో ప్రజలకి మందిని తప్పకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు. మరి ఈ రోజు కూడా ముగ్గురు కలిసే రోజు ముగ్గురు కూడా ప్రజలు వెనుకబడి వచ్చారు. ఒకసారి మనమంతా ఆలోచన చేయాలా. ఈరోజు రైతులు ఎంత కష్టాలు ఉన్నారో ఒకసారి మనమంతా తెలుసు. రోజు ఉత్తరాలు వస్తే సరే దొరకవు, ఉత్తరాలు లేదు. రైతుల యొక్క రాష్ట్రాలు కానీ దేశం కానీ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. ఇప్పుడు అటువంటి రైతులు కూడా ఈ రోజు 2 కోట్లు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మనకి అవసరమా? మరి ఈ రోజు ప్రజలు పొరపాటు చేశారు. ఆ పొరపాటు మరి సరిదిద్దుకోవాలంటే రాబోయే 4 ఏళ్లలో మన ప్రజల యొక్క మన వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు మద్దతు తీసుకొని ప్రజల యొక్క కష్టాలను ప్రజలే తీసుకుపోయి రాబోయే రోజుల్లో మన వైఎస్ జగన్మోహన్ గారిని తప్పకుండా మనం అధికారం తెచ్చుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వాలు బాగుండాలి. ఎప్పుడే కానీ ప్రభుత్వాలు బాగుండాలి. ప్రజలు ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారం చేపట్టారో చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వాళ్ళకి సంబంధించిన మోడీ గారు అయితేనేమి ఏ రాష్ట్రాన్ని పట్టుకోకుండా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తూ ఏమేదో వర్గానికే ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మనమంతా ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎలాగైతే మన కార్యకర్తలు నాయకులు గారు వైఎస్ఆర్ పార్టీకి ఎలా వచ్చారో రాబోయే రోజుల్లో కూడా మన ప్రజల్ని తీసుకొని పోయి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాన్ని ముందుకు పోతూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ అమరావతి ప్రజలందరూ నమస్కారం చేసుకున్నాను. చేయకుండా జనజీవన శ్రవంతులు ఖర్చుపోతుంది. కానీ మన దురదృష్టం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక వెన్నుపోటుదారుడుగా ఎందుకు స్థిరంగా ఉండిపోయారంటే తన కారాల కూతుర్నిచ్చి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకొని తన పెద్ద కొడుకుగా భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దేవుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిచే అధికారంలోకి వచ్చాడు. ఒకసారి వెన్నుపోటు పడుకోవడం లేదు మొదలు పెడితే జీవితాంతం గుర్తుండే పేరు ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ రోజు కరెక్ట్ గా సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రజలందరినీ తన సూపర్ 6 పథకాలతో నమ్మించి మోసం చేసి 6 కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పంచిన నాయకుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నాడంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు 2014 మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల అప్పు మనం నెత్తిన పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ అప్పు తీర్చడమే కాకుండా ఈ రోజుకి ఎన్నో కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇంత చేసినా కూడా ప్రజలను మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి నట్టేట నుంచడమే చంద్రబాబు నాయుడు కర్తవ్యం.
ఈ రోజు రైతులు సీజన్ స్టార్ట్ అవుతుంది, వర్షాలు వచ్చినాయి, పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు వరకు రైతు భరోసా లేదు, విత్తనాల కార్యక్రమం లేదు, ఎరువుల కార్యక్రమం లేదు. రైతులను మాట్లాడించే నాతుడే లేకుండా అయిపోయినాడు. దాని గురించి పట్టించుకునే నాతుడే లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు రెడ్డిపుత్ర రాజ్యాంగం తప్ప ఏ నాయకులు లోపల వేయాలి, ఏ నాయకులు తాను కొట్టాలి, ఏ నాయకులు రాజకీయంగా దూరం చేయాలనే తపన తప్పిస్తే రాష్ట్ర ప్రజల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, మహిళల గురించి కానీ మాట్లాడే నాతుడే ఆంధ్రప్రదేశ్ లో లేకుండా అయిపోయినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 మంది ఎండియు వాహనాలు ఇంటింటికి వచ్చి తల్లి బిడ్డను చూడకుండా, ముసలి ముతగానే చూడకుండా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తుంటే అటువంటి రేషన్ వాహనాలను తీసేపించి ఈ రోజు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు తెలుసా? ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, బజార్లో ఈ రోజు లైన్లో నిలబడి తమకు రావాల్సిన సరుకులు తీసుకోవాల్సిన గత్యంతరం పట్టిందంటే దీనికి కారణం ఎవరు? ఓటేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నిన్నగాక మొన్న అనంతపురంలో మహాలక్ష్మి అనే ఆవిడ రేషన్ కోసం వెళ్లి ఎండకు సొమ్మసిల్లిపోయి గుండె హార్ట్ ఫెయిల్ అయి చనిపోవడం జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? బాధ్యత వహించాలి. ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 1,60,000 మంది వాలంటీర్లను తీసేసి 1,60,000 కుటుంబాలని బజారు పడేటట్టు చేసినాం. ఎలక్షన్లలో ఈ వాలంటీర్లని 5,000 కాదు 10,000 ఇచ్చి నా ఆడపిల్లల్ని ఆదుకుంటారన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? అడ్రస్ లేకుండా వెళ్ళారు. 1,60,000 కుటుంబాలు బజార్లో పడినాయి. వారి గురించి మాట్లాడే నాతుడు లేడు. ప్రజలకు సౌకర్యాలు కూడా కల్పించడంలో తప్పు చేసినారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రజల గురించి కానీ, ముసలి వాళ్ళ గురించి కానీ, రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పట్టించుకునే నాకుడే లేదు. ఈ రోజు జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ లో గత 3 సంవత్సరాలు అయినటువంటి 2.66% తగ్గిపోయిందంటే దానికి కారణం ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కాదా? ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది, ప్రజలకు రైతులు గిట్టుబాటు ధరలు లేవు. ఇవన్నీ లేనందువల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినందువల్ల ప్రజల దగ్గర రవాణా సరఫరా, గ్యాస్ సరఫరా తగ్గిపోయినందువల్ల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 12% జిఎస్టీ తగ్గిపోయిందంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. కాబట్టి అభివృద్ధి నిర్వాహకమైనటువంటి ఈ పాలకుల్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ రోజు సాయిప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.